హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్టేసీ జెరూషా. ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. చేదు మితంగా ఉండిద్ది, కానీ నా స్టైల్లో చేస్తే చేదును కూడా చంపేయొచ్చు. అంత బాగుండిద్ది. 2 వారాల పాటైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ కాకరకాయ ఫ్రైని. ముందుగా కాకరకాయలు తీసుకుని శుభ్రంగా నీటితో వాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు రింగ్స్గా రౌండ్ షేప్స్లో రింగ్స్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా, రౌండ్స్గా కట్ చేసుకో. ముందుగా కడాయి తీసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువగానే పట్టిద్దండి, కానీ లాస్ట్లో ఒక ట్రిక్ ఉందో. కావలసిన తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఈ ఆయిల్ అంతా ఎలా సపరేట్ చేయాలో చూపిస్తాను. ధనియాలు కొంచెం, ఎండుమిరపకాయలు కొంచెం, 2 రెబ్బల కరివేపాకులు, తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ. ఈ కాకరకాయని ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. మీకు ఈ వీడియోలో ఆయిల్ మీకు ఎక్కువగానే ఉండొచ్చు. లాస్ట్లో మీకు ఈ ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. మీ హెల్త్కి కూడా ఈ కాకరకాయ చాలా చాలా మంచిది. ఈ సైడ్ డిష్గా మా ఇంట్లో అయితే అస్సలు వండితే ఖాళీ చేసేస్తారు ప్లేట్స్, అంత బాగుంటుంది. 2 వారాలైనా మేము ఉంచుకుంటాం ఈ కాకరకాయని. వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పేసుకుంటే కొంచెం మగ్గుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. కలర్ చేంజ్ అవ్వటానికి దగ్గరికి వస్తుందండి, చూడండి. ఆ టైంలో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్కి అయితే దాల్స్లోకి, సాంబార్స్లోకి చాలా బాగుంటుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో. ఒక్క చుక్క ఆయిల్ కూడా లేదు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇష్టం లేని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు కాకరకాయ ఫ్రైయే కావాలంటారు, అంత బాగుంటుంది ఇది. వీడియోలో చూసారా, ఒక్క ఆయిల్ కూడా లేదు. ఈ సపరేట్ చేసిన ఆయిల్ వేస్ట్ అవుద్ది అనుకుంటారా? అస్సలు వేస్ట్ అవ్వదు. దేనికొకట ఉపయోగపడుద్ది. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి మా వీడియోస్ కోసం. మీరు కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కారమే వేసుకోవాలి. ఇంకా దీంట్లో మనకు ఆనియన్స్, టమాటోస్ ఏమీ అవసరం లేదు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ కాకరకాయ కర్రీ. ఈ కాకరకాయ ఫ్రై చేసినప్పుడు ఇల్లంతా గుమగుమలు ఈది వరకు వస్తాయి. ఈ స్మెల్ అంతా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. కొంచెమే పడతాయండి కారాలు, ఉప్పులు. ఎక్కువ ఏం వేసుకోవసరం లేదు. తినని పిల్లలు కూడా ఇష్టంగా, చాలా ఇష్టంగా తింటారు. మీకు త్వరలోనే మీకు కావాల్సిన బ్లాగ్స్ అన్నీ త్వరలోనే మేము రిలీజ్ చేయబోతున్నాము. మీకు కావాల్సిన బ్లాగ్స్ వస్తాయి. వెయిట్ చేస్తూ ఉండండి. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి.